తిరువళందూర్ 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని నాగపట్నం సమీపంలో కొలువయ్యుంది. ఈ క్షేత్రం కావేరీ నదీ తీరాన కొలువయ్యున్నందున ఇది పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని చెయ్యాలనుకుంటాడు. ఆ యజ్ఞాన్ని దుష్టశక్తులు భంగం చెయ్యకుండా రక్షణ కల్పించాలని మహావిష్ణువును ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ క్షేత్రంలోనే సేనాధిపతిగా అవతరించి బ్రహ్మదేవుని యజ్ఞానికి కాపలా కాస్తాడు. అందువల్లనే ఇక్కడ స్వామి సేనాపతి పెరుమాళ్గా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం చెబుతోంది. కుబేరుడు కూడా ధనాధిపతిగా ప్రసిద్ధిగాంచడానికి ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేసి ధన సామర్థ్యాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. తిరువళందూర్ స్థల పురాణం భక్తి, త్యాగం, రక్షణ అనే సూత్రాల సమ్మేళనం. ఈ ప్రాంతంలో శ్రద్ధగా తపస్సు చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని పురాణ విశ్వాసం. ఇక్కడకు వచ్చేవారికి అశాంతి తొలగి గాఢమైన ఆత్మశాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం.